వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా పర్లేదంటారు. కానీ ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటే వడ్డించేవాడు మనవాడైతే అసలు బంతిలోనే కూర్చోక్కర్లేదు, ఇంటికే పార్సిల్ వచ్చేస్తుంది. ఇలాంటి పాలన మోదీ గవర్నమెంట్లో జరుగుతుంది. దీనికి ఉదాహరణ అదానీ ఆస్తులే. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం 50,000 కోట్ల రూపాయల టర్నోవర్తో అదానీ ఆస్తులు ఉండేవి. కానీ ఇప్పుడు లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు దాటేసింది ఆల్రెడీ. 8 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఒక అంచనా. గడిచిన 8 ఏళ్లలో ఇంత డెవలప్మెంట్ ఎలాగొచ్చిందంటే వడ్డించేవాళ్ళు మనవాళ్ళు కాబట్టి. ఆయన గుజరాత్లో కూర్చున్నా సరే ఇక్కడ ఆస్తులన్నీ, దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా మొత్తం మూటగట్టి పంపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆస్తులు చూస్తే రానున్న రోజుల్లో ఆంధ్ర అని పేరు తీసి అదానీ అని పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇప్పటికే గంగవరం పోర్ట్ని, కృష్ణపట్నం పోర్ట్ని ఆయనకి అప్పగించేశారు, 2 చేతుల్లో పెట్టి హాయిగా ఇచ్చేశారు. ఇప్పుడు ఆంధ్రులు ఎంతో కష్టపడి ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును కూడా ఆయన చేతుల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హాయిగా సపోర్ట్ చేస్తోంది. నాకు కావలసిన మంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కనీస స్థాయిలో అడగట్లేదు. మోదీ ఏ నిర్ణయం తీసుకుంటే జీ హుజూర్ అంటూ ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, చంద్రబాబు నాయుడు కూడా అట్టాగే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన నేతలందరూ కూడా కేంద్రానికి భయపడుతూ ఉండడం వల్లే కేంద్రం అడ్డుగోలుగా ఆంధ్రాకి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా అదానీ లాంటి కంపెనీలకి అప్పచెప్పేస్తోంది. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వాళ్ళు బతకడానికి కనీస స్థాయిలో అవకాశమే ఉండదు. ఏమి తినాలో, ఎక్కడ ఉండాలో అదానీ లాంటి గ్రూప్సే డిసైడ్ చేస్తాయి. కాబట్టి తెలుగు ప్రజలు ఇకనైనా మేలుకోవాలి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అడ్డుగోలు ఆస్తుల అమ్మకాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరం మన ముందుంది. అందరూ దీని పట్ల అవగాహన పెంచుకుందాం, ముందుకు వెళదాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజల ఆస్తులను దేనిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మాలని చూసినా అడ్డుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe our channel.